హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవీస్ వరల్డ్. ఈరోజు మనం ఈజీగా కిడ్స్కి ఇష్టమైనటువంటి చికెన్ నగెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3 బ్రెడ్ స్లైసెస్ వేసి దాన్ని మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలండి. అదే మిక్సీ జార్లో బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఆ చికెన్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకోవాలండి. వాటితో పాటుగా విడిగా 3 బ్రెడ్ స్లైసెస్ని కూడా తుంచి ఈ మిక్సీ జార్లోనే వేసుకొని వీటితో పాటుగా మిక్స్ చేయాలండి. చికెన్తో పాటుగానే వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి. ఈ మిక్స్ చేసిన చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలండి. దాంతోపాటు మిక్సింగ్కి ఈ బ్రెడ్ మిక్స్చర్ కూడా తీసి పెట్టుకోవాలండి. ఈ చికెన్తో పాటుగా దాన్ని కూడా బ్లెండ్ చేసి ఈ డీప్ ఫ్రైలో వేయాలండి. ఇలా చికెన్ని సిమ్లోనే ఉంచుకొని చికెన్ని 6 to 7 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలా సిమ్లో ఉంటేనే లోపల చికెన్ అంతా కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చికెన్ని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది కిడ్స్కి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.